హాయ్ అండి, వెల్కమ్ టు సింధు ఛానల్. ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలోని ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మోర్తాడ్లోని యువత, అన్ని వర్గాలకు చెందినటువంటి యువత అంతా కలిసి ఈరోజు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టాపించేందుకు వారు సమాయత్తమవగా ఈ శివాజీ విగ్రహాన్ని బస్టాండ్ ఆవరణలో ఒక చౌరస్తాలో ప్రతిష్టాపిస్తామని యువత అంటుంది. దీన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడ పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటిది ఎస్ఐ గారి వాదన. కానీ మొత్తం యావత్ యువత మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ప్రతిష్టాపన చేస్తామని ఈ మోర్తాడ్ యువత మొత్తం ఏకతాటిపై వచ్చి ఈరోజు ఏదైతే ఈ ర్యాలీని కానీ ఈ ప్రతిష్టాపనను అడ్డుకుంటున్నటువంటి ఎస్ఐ గారికి వారి మీద ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ వారిపై నినాదాలు చేస్తున్నారు. ఈ హిందూ సమాజాన్ని, హిందూ దేశం యొక్క హిందుత్వాన్ని ప్రపంచానికి చాటిన ఒక గొప్ప చక్రవర్తి అయినటువంటి శివాజీ మహారాజ్ గురించి వీరు విగ్రహాన్ని తప్పకుండా మోర్తాడ్లో ప్రతిష్ఠించి తీరుతామంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ మోర్తాడ్ యువతను ఒకసారి అడిగి తెలుసుకుందాం, అసలు ఇది ఎక్కడ ప్రతిష్టాపించాలనుకుంటారు, ఎస్ఐ గారు ఎందుకు మిమ్మల్ని ఆపుతున్నారు, ఎలాంటి పార్టీలు కానీ ఎలాంటి రాజకీయ కక్షలు లేని మాపై ఎందుకు ఈ పోలీసు దౌర్జన్యంగా మమ్మల్ని ముందుకు సాగనిస్తలేరంటూ యువత ఎక్కడికక్కడ పోలీసులను నిలువరిస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన మీరు యాడేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అంటున్నారు? మోర్తాడుకు వచ్చే బైపాస్ రోడ్డుగా మన విగ్రహం చౌరస్తా కాడ శివాజీ విగ్రహం అనేది పెడదామని చెప్పేసి ఊరంతా సపోర్ట్ ఉంది. అన్ని పార్టీలే ఉన్నాయి, అందరు ఉన్నాయి. కానీ ఏంటంటే పోలీసు వాళ్ళు ఏంటంటే అక్కడ కంజక్షన్ అవుతుంది, ఆడ ఇబ్బంది అవుతుంది, వెహికల్స్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏదో చిన్న 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 రీజన్ చెప్తారు. ఊరు వాళ్ళకి లేని ఎక్కడ లేని వీళ్ళ పోలీసులకు ఎక్కడ వచ్చింది? నిజామాబాద్ లో డి శ్రీనివాస్ విగ్రహం పెట్టినప్పుడు లేనిది, ఆర్మూర్లో లేనిది, చౌరస్తాల కాడ ఏడో ఇబ్బంది కానీ మోర్తాడ్ల శివాజీ విగ్రహం పెడితే ఎందుకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇది ఎవరు ఆపుతుండ్రు? పోలీసులా లేకుండా పోలీసు రూపంలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు. ఎందరైనా సరే ఎవరైనా సరే హిందువులు ఊరుకునేదే లేదు. 100% విగ్రహం పెట్టుడే, విగ్రహం పెట్టేదాకా లేదు. మా ప్రాణాల సైతం ప్రాణాలు పోయినా సరే ఇవాళ విగ్రహం చెప్పాలి. మరేమంటారు బాబు? ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదా? అటువంటి మీరు వాళ్ళతో మాట్లాడి మేమేం మాట్లాడతాం? ఇప్పుడు మీతో నేనేం మాట్లాడతాను? నేను మాట్లాడితే మనం మరి ఏంది ప్రాబ్లం ఏందో తెలియాలి కదా, ఎందుకు ఆపుతుర్రు? మరి ఎవరన్నా అబ్జెక్షన్ చేసిర్రా? పార్టీలకు అతీతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము శివాజీ విగ్రహం పెట్టుకున్నందుకు ప్రతి ఒక్క పార్టీ ఈరోజు పనిచేస్తున్నది. దానికి మీరు పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు. దాన్ని ఏం చేద్దామనేది మన మోటార్ సమాజం కలిగి ఉన్నది. మనం ఏం చేద్దామా, మన యువత మీకెళ్ళున్నది. ఆడ ఎటువంటి ఇబ్బంది లేదు, విగ్రహం పెట్టడానికి ఇబ్బంది లేదు. దాన్ని పెట్టి ఏజెన్సీ నుంచి అందరూ హిందూ బంధువులు అందరూ వచ్చిండ్రు. వీళ్ళకి ఎవరికి లేదు, ఊరు వీడిసికి లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. పోలీసులకు ఎందుకు ఇంత ఇబ్బంది? ఎక్కడ లేని అక్కడే ట్రాఫిక్ అయితే ఎందుకు అంటుండ్రు? అది కూడా ఆలోచించాలా. మన విగ్రహమే ఎందుకు ఆపుతుండ్రు? 7 సంవత్సరాల నుంచి ఎవరి విగ్రహం ఆపంది, శివాజీ విగ్రహం ఎందుకు ఆపుతుండ్రు? అది మీరు హిందువులందరూ ఆలోచించాలా. యువత మీరు మేల్కోవాలా. ఇవాళ ఒకవేళ మనం ఈ విగ్రహం పెట్టకుంటే మనము వేసేగా విగ్రహం పెట్టుడే.
సంవత్సరాల నుంచి పార్టీ నుండి కాదు మన దేశంలో మన విగ్రహం పెట్టుకోవడానికి కూడా పర్మిషన్లు కావాల్సి వచ్చింది. వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, మన జ్ఞానాలు పెట్టుకోవచ్చు. కానీ ఫ్రీడమ్ హిందూ కోసము మనోజ్ కలవట్టు ఉంటుంది ఇట్లా వచ్చేస్తుంది సైడ్కి వస్తుంది ఎవడో అది కానీ పైకి వస్తాయి పైకి వస్తాయి బయటకు వస్తాయి. ఏదన్నా కూడా తగిలిందనుకో వాళ్ళ ఒక సార్ నాకు అట్లా మాట రాదు సార్, రాదు. 7 సంవత్సరాల నుంచి మన శివాజీ విగ్రహాన్ని పెట్టనిస్తారు. సార్ మీ
మామా గిట్ మాట్లాడే పిచ్చముంటూ కూడా ఉన్నారుగా మీ అయ్యంలో మేము చచ్చిపోతే అది చెప్పు సార్ మేమంతా పని పాట చచ్చిపోతాం చరిత్ర మిగిలిపోతాం ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసులే మమ్మల్ని కావాలని ఆపుతున్నారంటూ యువత ఎంతో ఉద్వేగంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు విగ్రహ ప్రతిష్టాపనలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరికి డిస్టర్బ్ లేదని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే మన శివాజీ మహారాజ్ యూత్ అందరూ కూడా మోర్తాడ్ గ్రామ యూత్ అందరూ కూడా తప్పనిసరి ప్రతిష్టాపన చేసే తీరుతామంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.